తిరుపతి ఎస్వియు ప్రాంగణంలో చిరుత సంచారంను నియంత్రించేందుకు ఫారెస్ట్ అధికారులతో యూనివర్సిటీ యాజమాన్యం కలిసి చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో అడవి జంతువుల పట్ల అవగాహన కల్పిస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో కూంబింగ్ ప్రక్రియను చేపట్టారు. ఎన్సీసీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, యూనివర్సిటీలోని సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని ముళ్ల పొదలను తొలగించి హాస్టల్స్ వద్ద వేస్టేజీలను నియంత్రిస్తూ తగు చర్యలు చేపట్టేలా యూనివర్సిటీ అధికారులు హాస్టల్ సిబ్బందికి సూచిస్తూ అవగాహన కల్పించారు. చేతి కర్రలతో పొదలను కదిలిస్తూ వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఇలాంటి అవగాహన కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యార్థులు ఒంటరిగా సంచరించరాదని రిజిస్టర్ సూచించారు. అవసరమైతే గుంపులుగా వెళ్లాలన్నారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో బోన్లను ఏర్పాటు చేసి వాటిని పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు రిజిస్టర్ దేవరాజు నాయుడు తెలిపారు. సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి. ఇప్పుడు గత మనం ఒక 4 రోజుల నుంచి తిరుపతి ఈ ఏరియాలో సంచరిస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానికి తదనుగుణంగానే మనం ఇమీడియట్గా దాని యొక్క వయసు ఏమాత్రం దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం మనం కెమెరా ట్రాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ట్రాప్ చేయడానికి అంటే క్యాంపస్లో ఏదన్నా ఇంజురీ జరుగుతుంది అనేటువంటి క్యాజువాలిటీ జరుగుతున్న ఉద్దేశంతో ఏం చేసామంటే గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని మనం కెమెరా ట్రాప్స్ అనేది కూడా మనం కెమెరా ట్రాప్స్తో పాటుగా కేజ్ ట్రాప్స్ కూడా మనం కూడా పెట్టడం జరిగింది. ఇటీవల కూడా మన అలిపిరి రోడ్లో ఒక అతను దాటుతుంటే కూడా రోడ్డు ప్రమాదం కింద పడిపోవడం అనేది కూడా జరిగింది. అది రెగ్యులర్గా ఇటు మన రోడ్డు క్రాస్ చేస్తూ వస్తుంది. దానికి మనం ఆల్రెడీ ఈఓ గారికి, యూనివర్సిటీకి, వేదిక యూనివర్సిటీ, యూనివర్సిటీ వారికి అందరికీ కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అవి ఇటువైపు తిరగనీయకుండా ఉండేటువంటి తగు జాగ్రత్తలు అనేవి కూడా మీరు తీసుకోవాలనేది కూడా మనం వాళ్ళకి సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే బుషీ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో ఆ బుషీ గ్రోత్ అనేదాన్ని మొత్తం క్లియర్ చేయాలనేది ఒకటి చెప్తున్నాం. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్, పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి. దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి, డీర్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ ఈ ఏరియాలో సంచరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన తిరుపతి అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ సర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సెక్యూరిటీ సిబ్బందిని, మా సిబ్బంది, ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకునేసి మొత్తం ఏరియాను సెర్చ్ చేయాలనేది చూసి అటువంటిది ఇక్కడే ఆ చిన్న కప్స్ అనేది కూడా ఉన్నాయా లేదనేది కూడా నిర్ధారించిన దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. ఇంకోటి ఇమీడియట్ స్పీడప్ మేము యూనివర్సిటీ అథారిటీని కూడా ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఏదైతే హెవీ బుషీ గ్రోత్ ఉంది చూసాము, రైట్ అంతా కూడా పెట్రోలింగ్ చేసాము. అక్కడ ఎక్కువ కూడా ఇక్కడే స్పాటెడ్ డీస్ అనేది కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా రానికుండా చేయాలంటే మన బుషీ గ్రోత్ అంతా క్లియర్ చేసేసామంటే ఆటోమేటిక్గా అవి ఫారెస్ట్ లేకి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయేదానికి ఉంది. అదేవిధంగా టీటీడీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర నుంచి జూ వరకు ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో కూడా ఒక 30 మీటర్స్ వరకు మొత్తం వ్యూ లైన్స్ లాగా క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలని కూడా వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బుషీ గ్రోత్ ఉన్నప్పుడు ఆ ఎనిమల్కి అనేది మనం కనపడం, మనకు కూడా ఎనిమల్ అనేది కూడా కనపడకుండా పోతుంది. సో ఆ బుషీ గ్రోత్ క్లియర్ ఐసైట్ అనేది ఉంటే కనుక మనకు దూరం నుంచి అది విజిబిలిటీ ఉంటుంది. దాని నుంచి తప్పించుకునేదానికి కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. సో ఈ ఎనిమల్ను మనం డ్రైవ్ చేసి తిరిగి ఫారెస్ట్లోకి తీసుకుపోయే ప్రయత్నంగానే మనం ఇది ఏర్పాట్లు అనేది మేము అన్నీ చేస్తున్నాము. ఆఫ్టర్ ఈ తర్వాత సెర్చ్ చేసిన తర్వాత అటువంటి దాని యొక్క ఆనవాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉన్నాయో అనేది కూడా మీకు తర్వాత తెలియదు.
చేస్తాం. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ మాకు వచ్చి ఒకటే మూవ్ జరుగుతుంది అనేది మాకు వచ్చిన సమాచారం. సో దాన్ని ఇంకా ఫర్దర్ కూడా ఇప్పుడు కూడా ఫేస్ అవుట్ చేసి ఆల్రెడీ దానికి సంబంధించిన పగ్ మార్క్స్ ఇవన్నీ ఫోటో కెమెరా ట్రాప్స్లో అంతే ప్రజెంట్ మాకు వచ్చిన డేటా ప్రకారం అది ఒకటే ఉంది. దాన్ని కూడా ఇంకా నిర్ధారణ చేసుకొని కూడా మేము చెప్తాం జరుగుతుంది. సో ఇక్కడ నెస్టింగ్ అది దాని యొక్క హ్యాబిటేషన్ లోపల రానియకుండా ఉండడానికి మనం ఈ ప్రదేశంలో లేకుండా తరమడానికి ప్రయత్నం చేస్తాం. దానికి ముఖ్యంగా ఆ బుషీ గ్రోత్ అనేది ఉండకూడదు, ఆ పెట్ డాగ్స్ అనేది కూడా ఉండకుండా ఉండేది మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకునేసి ఈ సెర్చ్ ఆపరేషన్స్ అనేది మేము మూవ్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక 50 మంది దాకా ఉన్నారు, మా స్టాఫ్ ఒక 20 మంది ఉన్నారు, అదేలాగే సెక్యూరిటీ వాళ్ళు మొత్తం టోటల్ ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. సో తర్వాత సెర్చ్ అనేది చేసుకునేసి ఎక్కడ దాని ఆనవాళ్ళు కనపడుతున్నాయి ఏంది అనేది చూసుకుని దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం సంచరించి కుక్కల్ని తీసుకెళ్లడం కూడా జరిగింది. దీన్ని మా విద్యార్థులు వేదిక యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. దీని మీద మేము ఫారెస్ట్ డిఎఫ్ఓ గారితో సంప్రదించాము. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా దీని మీద స్పందించి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కెమెరాల్లో కూడా మా ఓరై బిల్డింగ్ దగ్గర అది రికార్డ్ అయ్యి పులి సంచరించడం రికార్డు కూడా అయ్యింది. దీని మీద వాళ్ళు మళ్ళీ స్పందించి దీన్ని పులిని ట్రాప్ చేసేదానికి బోన్లు కూడా నిన్ననే ఏర్పాటు చేశారు. దీనికి మేము కూడా మా యూనివర్సిటీ తరఫున హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాం. పిల్లలు ఈవినింగ్ 7 అవుతానే అందరూ బయట తిరగద్దని, అదేవిధంగా మార్నింగ్ 7 అయ్యేంత వరకు కూడా ఎవరు బయట రావద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము మా పిల్లల్ని మా ఎంప్లాయీస్ని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దీన్ని తీవ్రమైన చర్యగా తీసుకుని దీనివల్ల ఏదైనా విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నిన్ననే ఒక 3 బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఇంకొక 2 బోర్డులు ఏర్పాటు చేసి ఆ పులిని ట్రాప్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. డాక్టర్ హరికృష్ణ, ఎన్ఎస్ఎస్ మీడియా కోఆర్డినేటర్ని. యూనివర్సిటీలో చిరుతపులి ఒక ఎత్తు అయితే చిరుతపులి పిల్లలు పెట్టిందనేసి అనేక మంది మన ఫారెస్ట్ అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందువలన దీనిపైన ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఆదేశాలతో వాళ్ళు కూడా చర్చించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం ఒక మొత్తం ఒక కూంబింగ్ లాగా విద్యార్థులు అదేవిధంగా సెక్యూరిటీ అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా ఒక 100 మంది ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది వాళ్ళు ఒక 20 మంది ముందు వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు ఒక 20 మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళ వెనకాల ఎన్ఎస్ఎస్ అదేవిధంగా విద్యార్థులు కలిసి రిమైనింగ్ అంతా 100 మంది దాకా దీన్ని యూనివర్సిటీ అంతా కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రధానంగా వచ్చేసి ఆ యొక్క చిరుతపులి అడుగులే కాకుండా దాని యొక్క బిడ్డ అడుగులు కూడా చిన్నది ఉంది. దానికి మన కుక్కకు ఉన్నట్టు ఉంటాయి, ప్లస్ అదేవిధంగా దానికి చిన్నపాటి గోర్ల వల్ల గుచ్చుకుంటూ ఉంటాయి కిందకి, అది సింబల్ అది. అదేవిధంగా ఒక వైట్ దాని యొక్క పింట్ అంటారు, అంటే మనము దాన్ని పిల్ల యొక్క పెంట, దీన్ని ఇవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి తర్వాత చర్యలు ఫారెస్ట్ అధికారులు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా దారిలో వస్తున్నారు. మొత్తం వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో అదేవిధంగా విద్యార్థులకు కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీనిపైన ఒక ఇది కౌన్సిలింగ్ ఇచ్చి దాని ద్వారా వీళ్ళు ఈరోజు మొత్తం యూనివర్సిటీ అంతా జల్లెడ పట్టబోతున్నారండి. సార్ స్టూడెంట్స్కి ఇప్పటికి అదేవిధంగా సిబ్బందికి కూడా యూనివర్సిటీ సిబ్బందికి కూడా 2 ఏరియాల నుంచి ఐడెంటిఫికేషన్ పంపించున్నారు. సార్ మేము ఇక్కడ ట్రిపుల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఇంజనీరింగ్ విభాగం, అది అక్కడ చూసినట్టు స్వీపర్స్ చూసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఫోన్ల ద్వారా చెప్పున్న అధికారులకు. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి లైబ్రరీ వెనకాల నిన్న ఒక కాల్ వెళ్ళింది, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నట్టు అది తన పులి దగ్గర చిన్నపిల్లలు ఉంటూ అక్కడ దానికి సంబంధించి కూడా ఒక కాలు ఫారెస్ట్ అధికారులకు వెళ్ళింది. వాళ్ళు రాత్రంతా డిస్కషన్ చేసి ఉదయాన్నే 9 గంటలకి నిర్ణయం తీసుకొని 10:30కి దీన్ని స్టార్ట్ చేద్దామనేటువంటి ఒక నిర్ణయంతో వచ్చారు. అదేవిధంగా అధికారులు అందవే ఉన్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా సెక్యూరిటీగా కొన్ని రకాలైనటువంటి చిన్నపాటి కొన్ని ఐటమ్స్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోబోతున్నారు. ఇవన్నీ ఉపయోగించి ఈరోజు మొత్తం ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేయడానికి
చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ఎస్ఎస్ దీంట్లో భాగస్వామ్య ఎస్ యూనివర్సిటీ నుంచి ఈ విధంగా మేము కలిసి ఫారెస్ట్ అధికారులు, మా సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముగించేయడానికి